హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూయర్స్, మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వలన నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. నిన్న నేను ఇంటర్ సెకండ్ ఇయర్ సివిక్స్ ఇంపార్టెంట్ ఇచ్చాను సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. అవి కూడా అన్ని 5 మార్క్స్, అన్ని చాప్టర్స్ లో 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ స్టేట్, ఎక్స్ప్లెయిన్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. థర్డ్ క్వశ్చన్, distinguish between state and government. Fourth question, what are the differences between nation and nationality. Fifth question, differences between nation and state. Sixth, write short note on India as national state. Seventh, define law, mention the features of law. సో ఇవి వచ్చేసి అంటే స్టేట్ కి సంబంధించిన క్వశ్చన్స్. సో మీకు తెలుసు స్టేట్ అంటే ఏంటి అండ్ డిఫరెన్సెస్. ఇది ఇంపార్టెంట్ అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో డిఫరెన్స్ చెప్పాలి. స్టేట్ అంటే ఏం డిఫరెన్స్ ఉంటుంది, సొసైటీ అంటే ఏం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇది రైట్ షార్ట్ నోట్ ఆన్ ఇండియా ఏ నేషన్ స్టేట్. సో ఇలా ఉన్నాయండి. ఇవన్నీ 5 మార్క్స్ క్వశ్చన్స్ అండి. సో మీకు తెలుసు 5 మార్క్స్ ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి, స్టేట్మెంట్ ఉంటే స్టేట్మెంట్ లేదా మీనింగ్ అని రాసి, నెక్స్ట్ మీ పాయింట్స్ ని రాసి, అట్ లాస్ట్ కంక్లూజన్ మస్ట్ రైట్. ఓకే, కంక్లూజన్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, సో 5 మార్క్స్ మీరు ఒక 1.5 పేజ్ రాసినా సరిపోతుంది. సో 1.5 పేజ్ రాస్తే మీకు 5 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి 5 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది కూడా అన్ని చాప్టర్స్ నుంచి కంబైన్ చేసి ఇస్తున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ డౌన్ చేసుకోండి. ఇలా నోట్ డౌన్ చేసుకోవడం వలన మీరు ఎగ్జామ్స్ టైంలో ఒకసారి రిఫైర్ చేసుకుంటే ఈజీగా ఎగ్జామ్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో సివిక్స్ వచ్చేసి అంత థియరీ ఎగ్జామ్ కాబట్టి మీరు ఓన్లీ హ్యాండ్ రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి. అంటే అర్థం అయితే చాలు హ్యాండ్ రైటింగ్, కానీ హ్యాండ్ రైటింగ్ సరిగ్గా ఉండాలని టైం దాని మీదనే వేస్ట్ చేసుకోకండి. జస్ట్ చదవడానికి ఇన్విజిలేటర్ కి లేదా రీడర్ కి అర్థమైతే చాలు, అంతే. ఓకేనా? సో ప్రాపర్ గా స్ట్రైక్స్ మాత్రం చేయకండి. ఇలా ఓవర్ హెడ్డింగ్స్, ఓవర్ కటింగ్స్ చేయకండి. అండ్ ఒకవేళ మిస్టేక్ అయినా ఒక 1 లైన్ గీసి అంతే, కానీ దాన్ని పెన్సిల్ తోటి ఇలా రబ్ చేయడం ఈ విధంగా చేయకండి. అలా చేసి ఇప్పుడు కరెక్షన్ చేసే వాళ్ళకి చూస్తే ఆడ్ గా కొడుతుంది. అందుకోసం ఇప్పుడు ఏదైనా మిస్టేక్ ఉన్నా జస్ట్ ఒక లైన్ గీసేసండి, కంటిన్యూ చేసేసుకోండి. ఇది ఒక మంచి టిప్ అండి. ఇది చాలా మంది ఇట్లా చేయకుండా మార్క్స్ లూజ్ చేసుకుంటున్నారు. ఈ టిప్ ని ఫాలో చేస్తే మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ మీకు ఎంత ఓన్ గా కూడా రాయండి, అంత బట్టి చేసే అవసరం లేదు. సివిక్స్ అంటే థియరీ కాబట్టి ఓన్ గా రాసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది సోర్సెస్ ఆఫ్ లా, ఎక్స్ప్లెయిన్ ది కైండ్స్ ఆఫ్ లా, define liberty, explain kinds of liberty, explain the safeguards of liberty, what is the relationship between law and liberty, what is meant by equality, explain various forms of equality, what is the relationship between liberty and equality, next what are the features of rights, write the objectives and classification of rights. సో అంతా క్వశ్చన్స్ వచ్చేసి లిబర్టీ గురించి ఉంది. సో లిబర్టీ గురించి ఆన్సర్స్ చదివినాం అనుకో, ఇలా ఏ ఆన్సర్ క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. లిబర్టీ అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, హ్యూమన్ రైట్స్ అయితే మీకు తెలుసు కదా, టోటల్ ఎన్ని రైట్స్ ఉంటాయి మీకు తెలుసు దాని గురించి. అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. సో లిబర్టీ ఎలా ఉండాలి, ఈక్వాలిటీ ఎలా ఉండాలి, ఈ ఆన్సర్స్ ని ప్రిఫర్ చేసుకోండి, చదువుకోండి 5 మార్క్స్ కి. ఒకవేళ మీరు 5 మార్క్స్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలంటే మాక్సిమం ఒక 6.7 పాయింట్స్ రాయండి. ఓన్లీ 5 పాయింట్స్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ ఇవ్వకపోవచ్చు. సో 6 or 7 పాయింట్స్ రాయండి 5 మార్క్స్ కి. అదే మీరు 10 మార్క్స్ కి అటెంప్ట్ చేయాలి అని అనుకుంటే ఒక 11-12 పాయింట్స్ రాయండి 10 మార్క్స్ కి. ఓకేనా? ఈ విధంగా నేను చెప్పినట్టయితే మీరు రాస్తే మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈక్వాలిటీ ఆన్సర్ రాస్తున్నాం. అయితే ఏం చేయాలి, ఫస్ట్ ఈ క్వశ్చన్ రాస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ మీన్ బై ఈక్వాలిటీ, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వాలిటీ. అయితే ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి. ఈక్వాలిటీ గురించి ఒక 3-4 లైన్స్ రాయాలి. రాసినాక ఏమైనా ఎవరన్నా స్పీకర్ గానీ ఏదన్నా డెఫినేషన్ ఎవరైనా ఇస్తే గురించి ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఒక 2 లైన్స్ రాస్తే చాలు.
తర్వాత మీ పాయింట్స్ కంటిన్యూ చేయండి. ఒక 6-7 పాయింట్స్ రాయండి. రాసాక అట్ లాస్ట్ కంక్లూజన్ అని పెట్టి సో అబౌవ్ ఆర్ ది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వాలిటీ అని ఆన్సర్ ని ఎండ్ చేయండి. ఇలా చేయడం వలన ఇండివిజువలేషన్ కరెక్షన్ చేసే వాళ్ళకి మీ మీద మంచి ఒపీనియన్ వస్తుంది అండ్ ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి define the constitution, explain the features of constitution, explain the merits and demerits of written constitution, explain the merits and demerits of unwritten constitution, explain the merits and demerits of rigid constitution, explain theory of separation of powers. So total 5 marks కి నేను 25 క్వశ్చన్స్ ఇచ్చాను. సో అన్ని చాప్టర్ నుంచి లాస్ట్ ఇయర్ పేపర్స్ చూసాను అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ చూసాను. ఇలా అన్ని సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి 5 మార్క్స్ కి 25 క్వశ్చన్స్ మీకు ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఆ 25 క్వశ్చన్స్ మీరు స్క్రీన్ షాట్ లేదా నోట్ డౌన్ చేసుకుని థరోగా ప్రిపేర్ కాండి. సో థియరీ కదా మీరు ఓన్ గా కూడా రాయొచ్చు. జస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే దాన్ని మీ ఓన్ వర్డ్స్ లో కూడా ఎగ్జామ్ లో రాయొచ్చు. మీరు ఒకవేళ ఓన్ గా రాసినా వాళ్ళు ఏం చేయరు, కానీ మీనింగ్ ఉండాలి. ఓకే, సో దాంట్లో మీరు రాసే దాంట్లో మీనింగ్ ఉంటే మీకు మార్క్స్ ఇస్తారు కరెక్షన్ చేసే వాళ్ళు. ఓకే, సో మీరు మీనింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు సంబంధం లేని క్వశ్చన్ కి మీరు ఇష్టం వచ్చి ఆన్సర్ రాస్తే మీకు మార్క్స్ రావు. సో రిలేటెడ్ టు క్వశ్చన్ ఆన్సర్ రాయండి ఓన్ వర్డ్స్ లో. సో మీరు ఒకవేళ లాస్, లిబర్టీ, ఇలా మెరిట్స్, రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఈ ఆన్సర్స్ ప్రిపేర్ కండి 5 మార్క్స్ కోసం. ఇవి ఇంపార్టెంట్ అండ్ ఇవి నేర్చుకుంటే మీకు ఎగ్జామ్ లో వస్తే మంచిగా రాయొచ్చు. ఓకే, నాట్ ఓన్లీ అవర్ ఛానల్, మీ మ్యాథ్స్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని కూడా అన్ని ఒక దగ్గర రాసుకొని ప్రిపేర్ కాండి. ఇప్పుడు మీ ఎగ్జామ్స్ ఎవరికైనా తెలియకపోతే నేను మరోసారి చెప్తున్నాను, October 25th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎవరు చదువుతున్నారో ఆ పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేరు. సో ఆ పిల్లలకి October 25th నుంచి ఎగ్జామ్స్ పెట్టాలని మన తెలంగాణ గవర్నమెంట్ విద్యాశాఖ డిసైడ్ అయింది. సో ఎగ్జామ్స్ ముందు నేను మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇలా ఇవ్వడం వలన మీకు ప్రిపేర్ కావచ్చు. ఓకే, సో పానిక్ కాకుండా ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. ఓకే, మీరు భయపడి ఎగ్జామ్ ఎలా ఉంటుందని ఆలోచించకండి. మీకు 50% చాయిస్ ఇస్తున్నారు అండ్ ఓన్లీ 70% సిలబస్ ఉంది కాబట్టి ఎటువంటి భయం పెట్టుకోకుండా ఎగ్జామ్ రాయండి, మంచి మార్క్స్ స్కోర్ చేసుకుని రండి. ఓకే, ఈ నేను ఇచ్చిన ఆన్సర్స్ ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మన ఛానల్ ప్లేలిస్ట్ కి వెళ్ళి అందులో నేను క్లాసెస్ తీసుకున్నాను కదా, ఒకసారి చూసుకోండి రిఫర్ కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు డోస్. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసేసుకోండి. Once again, thank you for watching the video.